చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలం హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారి ఆసుపత్రులను, ల్యాబ్లను సీజ్ చేస్తామన్నారు. హుజూర్నగర్లో వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూ కమల ఆసుపత్రి రికార్డుల్ని పరిశీలించి స్వాధీనం చేసుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. అటు కోదాడపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న విజయ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఏజ్ 25 సంవత్సరాలు. ఈ అమ్మాయికి ఇంతకుముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 3వ కాన్పు. ఆడపిల్ల మగపిల్ల అనే నిర్ధారణ పరీక్ష విజయ హాస్పిటల్లో చేయించుకొని మరి గర్భస్రావానికై రావడం జరిగింది. మరి ఇక్కడ సంబంధించిన ఆసుపత్రి యాజమాన్యం మరి ఈ యొక్క వారికి కమలా హాస్పిటల్లో తక్కువ అవుతానే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్లుగా, ఆ కమలా హాస్పిటల్లో రాణి అని, కాసిం అని మేనేజింగ్ డైరెక్టర్ కమ్ హెల్త్ వర్కర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ కాంపౌండర్ లైక్ వర్కర్, మరి వీళ్ళు దీనికి సిద్ధపడి గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇవ్వడము, మరి పిండం సగం దూరం వచ్చి పూర్తిగా బయటికి రాకపోవడము, విపరీతమైన రక్తస్రావం జరిగే వరకు భయపడి పారిపోవడం జరిగినట్లుగా మా యొక్క విచారణలో తేలింది. వెంటనే మరి యొక్క సుహాసినికి సంబంధించిన సంబంధికులు, భర్త, ఆపై పక్కనుండే అటెండెంట్సు మరి ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా మరి ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్కి వెళ్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇవ్వడం వెంటనే మరి వెహికల్ తీసుకొని హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో సూర్యాపేట అందే లోపు, సూర్యాపేటను మనం రీచ్ అయ్యే లోపు మరి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం. హాస్పిటల్ మూసేయడము, అదే పద్ధతిలో నాగేంద్ర ఆసుపత్రిని మూయడము, అదే పద్ధతిలో ఇక విజయ హాస్పిటల్ కూడా సీజ్ చేయడము ఈరోజు జరిగింది. మరి గ్రామాల్లో ఉండే మరి గర్భిణీ స్త్రీల అత్తలైనా, మామలైనా, తల్లులైనా, పెద్ద మనుషులు ఎవరైనా, తండ్రులైనా, ఎవరైనా కూడా, కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా 1వ కాన్పు 2వ కాన్పు ఆడపిల్ల అయినప్పుడు 3వ కాన్పు ఆడపిల్ల అయితే ఈ పద్ధతిలో ముందుకు పోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా గుర్తించాలి. దీనిపై